ఇవాళైతే నేను బీరకాయ పచ్చడి అయితే చేసేసాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. అసలుకి మా అత్త గాని, మా ఆయన గాని అసలు ఊహించలేదు. ఇంత బాగా కుదిరిందా ఏంది అని. అసలు వాళ్ళు స్టన్ అయిపోయారనమాట. అంత బాగా కుదిరింది బీరకాయ పచ్చడి అనేది. అసలు నేను ఊహించలేదు ఇంత బాగా వచ్చిద్దా అని. అంత బాగా వచ్చిందనమాట. అందుకని ఎలా చేసేసుకోవాలేంటో చూసాను. ఎందుకంటే చాలామందికి అయితే బీరకాయ పచ్చడి ఎలా చేసేసుకోవాలేంటో తెలియదు కదా. ఈ వీడియో చూసి బీరకాయ పచ్చడి ఎలా చేసేసుకోవాలేంటో చూసేయండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. నేనైతే కొంచెం పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువగానే వేసేసాను. ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాము. అందుకని పచ్చిమిరపకాయలు అయితే నేనైతే ఎక్కువగానే వేసేసుకున్నాను. తిన్నోళ్ళు ఉంటారు కదా, చాలామంది చిన్నపిల్లలు కానీ ఎవరైనా తిన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మీరు పచ్చిమిరపకాయలు తగ్గించుకోండి. నేనైతే కొంచెం కారంగా తింటాను కాబట్టి మేము అందుకని కొంచెం కారం అయితే అంటే పచ్చిమిరపకాయలు అనేది మేము ఎక్కువ వేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా కుదిరి మీరు ట్రై చేయండి. అట్లా నచ్చితే మీకు లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.